ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసే కన్నా ముందు రైస్ని బాగా వాష్ చేసుకొని 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. ఈ కడిగి పెట్టుకున్న రైస్లో బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేయండి. కొత్తిమీర, పుదీనా అన్నింటినీ యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. రైస్లో ఆయిల్ వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది. అలాగే ఒక లెమన్ కూడా వేయండి. లెమన్ వేస్తే రైస్ ఫ్రెష్గా అండ్ ఫ్లేవర్డ్గా కూడా ఉంటుంది. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఒక లిడ్ పెట్టి చికెన్ ఎంతసేపు అయితే మ్యారినేషన్ చేస్తామో అంతసేపు రైస్ని నాననివ్వండి. బిర్యానీకి కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సాజీరా, లవంగం, బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసి మిక్సీ పట్టండి. బయట మసాలాస్ కొనే కన్నా ఇలా ఇంట్లోనే బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసి మసాలా ప్రిపేర్ చేసుకోండి. లేదంటే గరం మసాలా అయినా వేయొచ్చు. మసాలా పక్కకు తీసి పెట్టుకుని అదే జార్లో కొత్తిమీర, పుదీనా, 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని కారం, ఉప్పు, పసుపు యాడ్ చేయండి. మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా యాడ్ చేయండి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసి కావాల్సినంత కర్డ్ యాడ్ చేసి మంచిగా కలపండి. ఇదంతా మంచిగా కలిపి ఒక 2 hours అలా పక్కకు పెట్టండి. ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక 1 hour అలా ఫ్రిడ్జ్లో. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం కావాల్సినన్ని ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్లో కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఆనియన్స్ని మరి మార్చకండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంటే సరిపోతుంది. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే బయట తీసిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ని మ్యారినేషన్ చేసిన దాంట్లో కూడా కొన్ని వేసి బాగా కలపండి. ఆ తర్వాత మీరు దేంట్లో అయితే చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసి మ్యారినేషన్ చేసిన చికెన్ని దాంట్లో యాడ్ చేయండి. ఇప్పుడు చికెన్ని 70% కుక్ చేసి పైనుంచి కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేయండి. ఇప్పుడు 70% కుక్ చేసిన రైస్ని పైనుంచి యాడ్ చేయండి. అలాగే పైనుంచి కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్తో మంచిగా గార్నిష్ చేయండి. రైస్ని 70% కుక్ చేస్తాం కదా, ఆ వాటర్ని కొన్ని తీసి ఇలా పైనుంచి వేయండి. ఆ తర్వాత ఏదైనా బరువైన వస్తువు పెట్టండి. అంతే, కాసేపు ఆగి ఇలా మంచిగా కలిపి సర్వ్ చేసుకొని తినేయండి. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.